జై కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ మరియు ఇక్కడ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఈ కుత్బుల్లాపూర్ ఒక్కటే సమస్య కాదు, వీళ్ళు ఒక్కరిదే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్కరి సమస్య ఇది. కాబట్టి ప్రతి నాయకుడు కూడా దీనికి మద్దతుగా నిలబడి అన్న చెప్పినట్టుగా మనకు జీవో అమలు కావాలని ప్రతి ఒక్క మండలం నుంచి ప్రతి ఒక్క చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ధర్నాలు చేస్తేనే ప్రభుత్వము దిగొస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా థ్యాంక్స్ అన్న, మీరు చాలా మంచి సందేశం ఇచ్చారు. ఇంతవరకు మాకు 2 రోజు కాబట్టి వివిధ కాన్స్టిట్యున్సీ నుండి వివిధ జిల్లాల నుండి మా కుత్బుల్లాపూర్ కమిటీ సభ్యులకు ఇంత సంఘీభావం తెలిపినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నామన్నా. ఇప్పుడు మన రాష్ట్ర జనచైతన్య అధ్యక్షులు నేను చెప్పేది కదన్నా, జనశక్తి అధ్యక్షులు అని చెప్తున్నాను. జనచైతన్య అధ్యక్షులు వారు వికాస్ నాయక్ గారు వాళ్ళ అమూల్యమైన ఓకేనా అన్నా జీవో జై నై జై జై నై జై జై నై. అందరికీ నమస్తే. ఈరోజు మొదలైన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఈ రోజు నుండి ఇవాళ నుండి నిన్నటి నుండి రాష్ట్రమంతటా కూడా ఈ అగ్గి ఈ మంట అనేది పాకిపోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఎన్నుకున్న మన పంబి శ్రీనివాస్ నాయక్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వచ్చే కన్నా ముందు ఆలోచన అన్నకు వచ్చింది. చాలా ధన్యవాదాలు. ఆరు అన్న నిలబడ్డారంటే మనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం పూర్తిగా ఏదైతే అన్నయ్య ఆశయాలనేవో దీనికి మొత్తం మనం నెరవేర్దాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మాదొక మీటింగ్ నడుస్తుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్ ఈ కార్యక్రమం ఎలా చేయాలి, కేసీఆర్ దాకా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ దాకా ఏ విధంగా పోవాలి, దీని మీద చర్చలు ఈరోజు మాకు సాయంత్రం ఉన్నాయి. దీని తర్వాత ఇదొకటి కార్యక్రమాల్లో మీకు ఒక 2 విషయాలే చెప్తాను. శాంతియుతంగా మౌనంగా ఈరోజు మనకు జియో కావాలి, ఇతర కులస్తులు మా కులాన్ని పాకొద్దు, మా కులాన్ని తీసుకురావద్దు, మా కులవృత్తి చేయొద్దు అని చెప్పేసి ఈరోజు నాయ బ్రాహ్మణ సంఘం నుంచి ఈరోజు వేదిక పెట్టినాం. కాబట్టి రేపు కేసీఆర్ దాకా పోయి కేసీఆర్ కూడా మాకు స్పందించాలి. సరే ఓకే, మీరు కులవృత్తి మీరు పురాతన నుంచి కూడా మీ కులాన్ని మీరు నమ్ముకొని ఉన్నారు కాబట్టి మళ్ళీ వేరే అతను బిజినెస్గా దీన్ని వాడుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా పెట్టి వాళ్ళు ఏదైతే బిజినెస్ చేస్తారో ఆ బిజినెస్ పరంగా వాళ్ళు సంపాదించుకుంటారు. కానీ మనకు మా నాయబ్రహ్మణ కులస్తులు ఈరోజు రోడ్డు మీద వచ్చే దుస్థితికి వచ్చింది. కాబట్టి ఈరోజు ఈ వేదికని ఏర్పాటు చేసినాము. రాబోయే రోజులలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బైక్ ర్యాలీ ఉంటుంది. ఈ బైక్ ర్యాలీ అనేది ఏక్తా ర్యాలీగా ఉంటుంది. దాని తర్వాత కార్యక్రమం ఏవైతే ఇవాళ ట్రెండ్ న్యాచురల్ జాబీర్ హబీబ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి మీద కూడా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. నేను ప్రత్యేకంగా ఈ వేదిక నుంచి నేను అనౌన్స్ చేస్తున్నా, వారం 10 రోజులు గడిపిస్తున్నాము. ఈ వారం 10 రోజుల ప్రభుత్వం మాకు నిజంగా జియో ఇచ్చి ఆ జియో మీద శాంతియుతంగా మనల్ని పూర్తిగా మా దిక్కు ఇచ్చేటట్టు మా కులవృత్తి మేమే చేసుకునేటట్టు జియోగా పాస్ చేయాలి. వేరే కులస్తులు చేయొద్దు అని చెప్పేసి వారం నుంచి 10 రోజులు గడిపిస్తున్నాం. దాని తర్వాత అనేది రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బైక్ ర్యాలీలు మరియు ఏదైతే ఏక్తా ర్యాలీ, మా బైక్ ర్యాలీ, ఏక్తా ర్యాలీ, దాని తర్వాత తోడ్ ఫోడ్ కార్యక్రమాలు ఉంటాయి. ఈ తోడ్ ఫోడ్ కార్యక్రమాలు అనేది ప్రభుత్వానికి తెలుసు. ప్లస్ ఇంకొకటి ఈ కార్పొరేట్ సలూన్లో కూడా తెలుసు తోడ్ ఫోడ్ అంటే ఏంది. ఈ తోడ్ ఫోడ్ కార్యక్రమాలు కూడా ఉంటాయి. మేము
మమ్మల్ని మేము ఆ కాలం నుంచి కూడా క్షత్రియులం ఉన్నాము. ఈ రోజు మా క్షత్రిత్వం మా క్షత్రియం మేము ఉన్నామని చెప్పేసి మీరు తెలుసుకోవాలనుకుంటే, మీరు మా తెలుసుకోవద్దు అనుకుంటే గిట మా దగ్గరకు వచ్చి మాతో చర్చ చేసి మాకు ఏదైతే బాధలు లేవో ఆ బాధలు విన్నపించుకోవాలని చెప్పేసి మేము ఒకటి వేదిక నుంచి తెలియజేస్తున్నాం. మొన్న ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చారు సో ఇంటెలిజెన్స్ వాళ్ళు మాట చెప్పేసామండి, చెప్పేసారా? ఓకే. సో దీనికి మనము ఇవాళ సంధి ఈ కార్యక్రమం మనం పెద్ద ఎత్తున ఉధృతంగా వెళ్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ఏ సంఘాలు, మన ఐక్యవేదిక సంఘం కానీ రాష్ట్ర సంఘాలు ఇంకా ఏవే సంఘాలు ఉన్నాయో మనం చేసే కార్యక్రమం వ్యక్తిగతంగా తీసుకోకుండా మేము చేసే కార్యక్రమం మేము కొన్ని నిర్ణయాలు చేస్తున్నాం. ఈరోజు ధర్నాలు చేసారు మాకు తెలియదు, ఈరోజు ధర్నాలు చేసారు మాకు తెలియకుండానే ధర్నాలు చేసారు. మాకు ఇంటిమేషన్ కూడా ఇస్తే మేము కూడా మా పిల్లలకు పంపిస్తుంటే మా కార్యక్రమాలు మేము మీ కార్యక్రమాలు మేము విజయవంతం చేస్తుంటే మాకు తెలియదు. మేము ఇప్పుడు మన సంఘాలు ఎన్ని ఉన్నా ఈ స్థాయికి వచ్చినప్పుడు, ఈ కార్యక్రమాల విధంగా వచ్చినప్పుడు అందరూ ఒకటే రావాలి. మన దాంట్లో ఎటువంటి ఏ భేదాలు పెట్టుకోవద్దని చెప్పేసి నేను ఈ వేదిక నుంచి కూడా చెప్తున్నాను. మనం ఈరోజు అందరం ఒకటే మార్గము, ఒకటయ్యే దినం కాబట్టి మనము నెక్స్ట్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీరు కూడా దయచేసి మా మీద అందరికీ సంఘీయులు అందరూ బాగుపడాలి, కులవృత్తి పడిపోవద్దు అని చెప్పేసి మనకన్నా భావనలు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా మమ్మల్ని ఇంటిమేషన్ ఇవ్వండి, ఈ కార్యక్రమం చేస్తున్నామన్నా మీరు రండి అంటే మేము కూడా మా సంఘంకు ఒక నిమిషం పక్కకు పెట్టేసి మేము వ్యక్తిగతంగా వస్తాము. ప్రస్తుతానికి పూర్తిగా మా తాన ఉన్న సంఘం సభ్యులు ఎవరున్నో అందరూ కూడా పిలుచుకొస్తాం. మాకు అలాంటివి ఏమి ఉండవు. కానీ మేము కూడా ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమాలు చేస్తున్నాం, మీరు కూడా మాకు సహకరించాలి, మీరు కూడా రావాలి, మాతో తోడ్పడాలి. లేదు దాని మీద ఏమైనా చర్చ చేద్దామంటే కమిటీ వేసుకుందామంటే మన సంఘాలన్నీ కలిసి కమిటీ వేసుకుందాం. ఇవాళ రేపుట్లా కమిటీ వేసేసుకొని ఏ విధంగా మనం తీసుకుపోదాం, ఏ విధంగా ప్రభుత్వాల దృష్టికి పోవాలనో ఆ విధంగా మనం తీసుకుపోయి ఈ కార్యక్రమాన్ని ఈ వేదిక కుత్బుల్లాపూర్కే ఇంతకే అంతిమం కావద్దు. దీనికి ఆరంభంగా తీసుకొని ఇదే కుత్బుల్లాపూర్ దిశగా నేను ఆ రోజు కూడా చెప్పిన, ఈ కుత్బుల్లాపూర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాలు కూడా బాగుపడతాయి. ఈ నుంచి మంచి ఆలోచనలు ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి ఇదే వేదిక నుంచి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి అవుదాం, ఒకటయ్యి మనం దీనికి ఏ విధంగా తీసుకుపోవాలనో ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ అయితే మనం మొదలు పెడదాం. మనకు ఏ సంఘాలతో సంబంధం లేకుండా మనం అందరం ఒకటి అవుదాం. ఎట్లయితే వేరే కులస్తులు ఒకటైతే ఒక విషయంకి మనం ఈ విషయంకి వచ్చినప్పుడు మనం అందరం ఒకటి కావాలని చెప్పేసి ఎవరైనా కానీ అధ్యక్షులు ఎవరు ఏ కార్యక్రమం చేసినా కానీ మాకు తెలియజేయాలి. ఆ కార్యక్రమం మేము కూడా పాల్గొంటామని చెప్పేసి చెప్తున్నాం.